మావయ్య గారు. మావయ్యనేనమ్మా, మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన మావయ్యని, మీకోసం నా వాళ్లతో గొడవ పెట్టుకున్న మావయ్యని, జగదాత్రి ప్రాణం పోయినా తప్పు చేయదని నమ్మిన మావయ్యని, జగదాత్రి తన కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తుందని నమ్మిన మావయ్యనమ్మా. ఇవాళ తన కోసం తన సొంత చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి కూడా వెనకాడని కసాయి మనిషి అని తెలుసుకున్న మామయ్యనమ్మా. నా కోడలి కడుపు పోగొట్టి ఆ బాధలో ఉన్న అమ్మాయిని పట్టుకుని ఎన్నెన్ని మాటలంటున్నావమ్మా. అరే, బిడ్డ పోయిందని జాలి కూడా లేకుండా నువ్వు చేసిన తప్పును సమర్థించుకోవడానికి నిషిగా తప్పు చేసిందంటున్నావా? నువ్వు నిషికను తోసేయడం నా కళ్ళతో నేను చూశానమ్మా. మరి అది అబద్ధం ఎలా అవుతుందమ్మా? నువ్వు చెప్పిన కరెంటు వైర్ లేదనేది నిజమే కదా. ఇంకా నువ్వు చెప్పడానికి మేం వినడానికి ఏముంది? నిన్ను నా కూతురుతో సమానంగా అనుకున్నానమ్మా. ఇప్పుడు మీ ఇద్దరి మొహాలు చూడాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. మిమ్మల్ని ఇంట్లోంచి ఎలానూ పంపించలేను కాబట్టి నాకొక సహాయం చేయండి. దయచేసి నా కంటికి మీరు కనిపించకండి. మీరు చేసిన పనిని తెలుసుకుంటూ మీ మొహాలు నేను చూడలేను. అమ్మ కౌష్కి, నన్ను తీసుకెళ్ళమ్మా. ఏమి జగదాత్రి, మావయ్యకి వదినకి నేను ప్రెగ్నెంట్ కాదనే నిజం చెప్తానని చెప్పేశాను. ఇప్పుడు నీకు ఓకే కదా? అమ్మయ్యా. నిషి, నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పావని తెలిసినప్పుడు చాలా కోపడ్డాను. అక్క వాళ్ళకి నిజం తెలిస్తే ఏమవుతుందోనని చాలా భయపడ్డాను. కానీ నువ్వు వాడిన చిన్న అబద్ధం వల్ల ఎప్పటినుంచో చేయాలనుకున్న పని చాలా ఈజీగా అయిపోయింది. ఏం జరిగినా మన మంచికే అంటారు కదా అబ్బోడా. అంటే ఇదేనేమో ఈ పొద్దుతో మీ నాయన మనసులో వాళ్ల మీద కోపాన్ని తెప్పించుండాము. అప్పుడప్పుడు దానికి ఆద్యం పోస్తా ఉంటే ఆ మంట ఎప్పటికీ మండుతానే ఉంటాది. వాళ్ల మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. మన పని ఈజీ అయిపోతుంది. మీ ఇద్దరి మొహాలు చూడాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. దయచేసి నా కంటికి మీరు కనిపించకండి. ఏమైంది దాత్రి? నాన్న అన్ని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడలేదేంటి? అలా మౌనంగా ఎందుకు ఉండిపోయావు? ఏం మాట్లాడాలో తెలియలేదు. మావయ్య గారి ముందు మొదటిసారి దోషిగా నిలబడ్డా. ఆయన మాటల్లో నా మీద కోపం కంటే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకమే ఎక్కువ కనిపించింది. ఆ నమ్మకాన్ని నేను చెయ్యని తప్పు వల్ల కోల్పోయా. అందుకే ఆయన్ని చూసి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియలేదు. నాన్న మాటలకి బాధపడ్డావని నాకు అర్థమవుతుంది దాత్రే. కానీ నాన్న కోపం ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సాయంత్రానికి చూడు, నవ్వుతూ అమ్మా జగదాత్రి అని పిలుస్తారు.
పిలవరు కేదార్, పిలవలేరు. నేను కనిపించిన ప్రతిసారి, నన్ను చూసిన ప్రతిసారి నేను నిషి బిడ్డని చంపేశాననే గుర్తొస్తుంది. నేను మావయ్య గారి కళ్ళల్లో తన ఇంటికి రాబోయే వారసుని చంపిన దానిలాగే మిగిలిపోతాను. ఆయన నన్ను చూసినప్పుడల్లా ఆ కళ్ళల్లో కోపం, అసహ్యం మారదు. మారుతుంది దాత్రి. ఇలా చూడు దాత్రి. ఏంటి దాత్రి ఇది? ఎప్పుడూ నాకు ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఇలా బాధపడితే ఎలా చెప్పు? బాధపడకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు కేదార్. అందరిలో వదిన కూడా మాట్లాడకుండా నిలబడిపోయారు, తల దించుకున్నారు. ఇదంతా నా వల్లే కదా. నీ వల్ల కాదు దాత్రి. పిన్ని, యువరాజ్, నిషిక వాళ్ళ వల్ల. వాళ్ళు అబద్ధం చెప్పడం వల్ల. ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఆడిన నాటకం వల్ల. అక్క అందరి కళ్ళల్లో చూసి ఇవాళ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు. కరెక్టే. నిషి చెప్పింది అబద్ధమని, మనం చెప్పింది నిజమని వదినకి, మావయ్య గారికి ప్రూవ్ చేస్తే నిషి వాళ్ళ నాటకం బయటపడుతుంది. ఆ నిజం బయట పెట్టాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఆ డాక్టర్. ఆ డాక్టర్ని పట్టుకుని వదిన ముందు నిలబడితే ఆవిడే నిజం చెప్తుంది. ఇది దాత్రి అంటే. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చుని కృంగిపోకుండా బయటపడే మార్గం వెతుకుతుంది చూడు. ఇప్పుడు నా దాత్రి బయటికొచ్చింది. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు కిరణ్, పటేల్ని చంపిన ఆ ముగ్గురు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరికింది మేడం. మీరు షూట్ చేసిన పర్సన్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక మెడికల్ షాప్కి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఆ మెడికల్ షాప్ నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే యూసఫ్ గూడలో ఉన్న ఒక బంగ్లాలో ఉన్నట్టు ఇప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది మేడం. గుడ్. నేను కేడి ఇప్పుడే వస్తున్నా. నువ్వు మాకు ఆ బంగ్లా లొకేషన్ పంపించు. ఓకే మ్యామ్. ఇంట్లో ఉన్న ప్రాబ్లంని ఎలాగూ సాల్వ్ చేయలేం. వెళ్ళి కేసైనా సాల్వ్ చేద్దాం. పద దాత్రి. ఇందాక రౌడీలు మాట్లాడుతుంటే విన్నాను. పోలీసులు మన కోసం సిటీ అంతా వెతుకుతున్నారంట. వాళ్ళు ఎంత వెతికినా మనం దొరకమే. నువ్వు భయపడకు. బంగ్లా చుట్టూ మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని పోలీసు వాళ్ళు లోపలికి ఎలా వస్తారు?